అది కూడా నా దృష్టిలో చాలదు. అందులో కూడా మాకు తెలిసినటువంటి మా దగ్గర మా వాళ్ళు ఉన్నారు, ఇన్సూరెన్స్ కట్టుకున్న వాళ్ళు కార్పొరేట్ వైద్యం తీసుకుంటున్నారు హాయిగా. కాకపోతే సంవత్సరానికి కొద్దిగా ఉంటుంది. ఇన్సూరెన్స్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేయాలి. దానిలో పేదవాడు కొద్దిగా ఎలా అతను ఆ ఇన్సూరెన్స్లో మెంబర్గా ఎలా అవ్వాలి, అందులో ప్రభుత్వంగా మనం ఏం చేయాలి, ఆ వైపుగా కూడా అవేర్నెస్ని పెంచితే ఆరోగ్యం సమస్య కాదు. అదేవిధంగా నెలకి ఎంతో కొంత పర్మనెంట్గా వచ్చే సోర్స్ చూడాలి. మూడోది ఇల్లు ఒకటి ఏర్పాటు చేయాలి. చదువు వైద్యం ఈ రెండు ఉచితంగా అంటే ఇప్పటికే దాదాపు 50-60% ప్రభుత్వం చదువులు లేకపోతే హెల్త్ మీద పెడతా ఉంది. కానీ ఇది దాన్ని ఇందాక అక్బర్ గారు చెప్పారు, గత ప్రభుత్వం ఇది ఇప్పుడుతోనే అవధిది, ఇప్పుడుతోనే ఈ లెక్కలే కాదు, ఇంకా కాన రాకుండా ఈ కొత్త ప్రభుత్వం తీర్చవలసినటువంటి బాకీలు దాదాపు 50-60 వేల కోట్లకి ఇంకా బాకీలు ఉంటాయి. అవి ఇందులో లెక్కలో రాలా. దాదాపు 5-6 లక్షల కోట్ల రూపాయలు, 5-6 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ లేకపోతే స్కూల్స్ కానీ మీరు ఇవ్వాలి. అదేవిధంగా పంచాయతీ వర్కర్స్ గత 3-4 నెలల నుంచి కూడా జీతాలు లేవు, ఇంకా ముందు నుంచి కూడా లేవు అనుకుంటా. ఆ డబ్బులు ఎటుపోయినాయి అంటే అది మీరు ఇచ్చేది కాదు, ప్రభుత్వం ఇచ్చేది కాదు, పంచాయతీలు వాళ్ళ పేరుతో ట్రెజరీలో వేస్తే ఆ డబ్బులు కూడా వాడుకుంటూ ఉన్నారు. పోలీసులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు కూడా ఉన్నాయి. హోంగార్డ్స్కి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి, అవి కూడా వాడుకున్నారు. మరి ఆ డబ్బులన్నీ మళ్ళీ తీయాలి, చెల్లించవలసిన బాధ్యత మీ పైన వచ్చింది. మీ పైన వచ్చినప్పుడు దాన్ని ఎలా చెల్లించాలి, ఇవన్నీ కూడా కలిపితే చాలా భారమే అవుతుంది. అయినా సరే బాధ్యతగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదే పద్ధతుల్లో చివరిగా కొన్ని అంశాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ పద్దులు అవన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు మళ్ళీ అన్నీ మాట్లాడవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మన సెక్రటేరియట్లో అసెంబ్లీలో ఉన్నటువంటి ఉదాహరణ చెప్తున్నాను మీకు. సెక్రటేరియట్లో అసెంబ్లీలో మన చట్టసభల్లో చట్టాలు చేసే మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితిని మనం బాగు చేస్తే అంతా బాగైనట్లే. 1,25,000 మంది ఉంటే అవుట్సోర్సింగ్ పేరుతో వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని పేపర్లో వచ్చింది. ఎలాగంటే ఈ ఏజెన్సీ సిస్టమ్ వలన అదేదో గవర్నమెంట్ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ జీతభత్యాలు వాళ్ళే డైరెక్ట్ ప్రభుత్వమే ఇస్తూ ఉంది. ప్రభుత్వం ఇవ్వబడటం వలన మధ్యలో ఉన్నటువంటి ఏజెంట్లు లేకపోతే ఏజెన్సీలు వీళ్ళు తినేస్తున్నారు. దానికి ఉదాహరణ ఇక్కడిదే నేను చెప్తాను. వీళ్ళకి ఓఎస్ అనే ఈ కేటగిరీకి మామూలుగా మనం ఇవ్వాల్సింది 18,759. అతనికి అందుతుంది ఎంత అంటే 13,601 అందుతుంది. మిగిలిన డబ్బులు ఎటుపోయాయంటే మధ్యలో ఉన్న ఏజెన్సీలు లాగేస్తున్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ డిఈఓలు వాళ్ళకి 23,449 రావాలి, వాళ్ళకి అందుతుంది 17,014 అందుతూ ఉంది. అలాగే యూడి స్టెనో 27,056 ఇవ్వాలి, వాళ్ళకి అందుతుంది 19,631. అంటే మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యవస్థ వలన, దాన్ని ఏం పేరు పెట్టాలో నాకు తెలియదు కానీ ఆ వ్యవస్థ వలన పేదవాడికి ఇచ్చే జీతాలే తక్కువ, దానిలో కూడా మింగేస్తున్నాడు. అధ్యక్ష మీరు ఆలోచన చేయండి, 13,000తో ఎవరైనా ఎట్లా బతుకుతారు అంటే నేను చెప్పేది ఉదాహరణకి ఇక్కడ మన కళ్ళ ముందు ఉన్న ఉదాహరణ చెప్తున్నాను. ఎక్కడ చూసినా ఈ అవుట్ సోర్సింగ్ లేకపోతే ఈ కాంట్రాక్టులు ఈ సిస్టమ్ కాంట్రాక్ట్ కార్మికులు సిస్టమ్ పెట్టుకుంటే భవిష్యత్తు ఇటువంటి పరిస్థితులు ఎలాగే ఉంటాయనేది నేను మీకు మనవి చేస్తూ ఆఖరిగా నేను అనేది ఏంటంటే డబ్బులు కావాలి, ఎలా కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి. చాలామంది ఎగతాళి చేస్తున్నారు. పెద్దలు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి దగ్గర నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి బాగా మేధావులు అనుకునేటువంటి వాళ్ళు దీన్ని పేదవాడికి ఏదైనా సబ్సిడీలో సహాయం చేస్తే రేవడీ కల్చర్ అంటున్నారు. పేదవాడిని పెంచి పోషిస్తున్నారు. ఈ రాష్ట్రం ఇది బతకదు, ఈ రాష్ట్రం దివాళా తీస్తుంది, ఇటువంటి భాష వాడుతూ ఉన్నారు అధ్యక్ష. వాస్తవం ఏంటి అనేది మనం తీసుకుంటే పేదవాడి జిఎస్టీ దాదాపు 18 లక్షలు ఉంటే 18 లక్షల కోట్లు ఉంటే అందులో కేవలం 3% సంపన్నులు 3% మాత్రమే సంపన్నులు కడుతున్నారు.
మిగిలినంతా కూడా పేదవాడు కట్టేటువంటి జిఎస్టీయే. పేదవాడు, మధ్యతరగతి, లేకపోతే బిలో యావరేజ్ వాళ్ళు, లేకపోతే అబోవ్ యావరేజ్ వాళ్ళు, వీళ్ళు కట్టే డబ్బులేవి. మరి ఆ డబ్బులన్నీ మళ్ళీ ఎటుపోతున్నాయి. ఆ డబ్బులన్నీ సంవత్సరానికి 5 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు పెద్ద పెద్ద కంపెనీలకి వాళ్ళకేం రాయితీలు ఇస్తున్నారు. పేదవాడికి కొద్దిగా ఇదేదైనా గ్యారంటీ ఇస్తే ఈ రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నారు, పేదవాడిని దివాళా తీస్తున్నారు. అందువలన అధ్యక్ష, ఇది సంపద పన్ను అనేది మన చేతుల్లో లేకపోయినప్పటికి కూడా, అది కేంద్రంలోదే అయినప్పటికి కూడా, అవసరం అనుకుంటే మన నుంచి కూడా ఇప్పుడు ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారంగా 1% ప్రజల చేతుల్లో 45.5% సంపద ఉంటే, 10% ప్రజల చేతుల్లో 80% సంపద ఉంది. 50% ప్రజల చేతుల్లో కేవలం 3% మాత్రమే సంపద ఉంది. అందువలన ఈ పెద్ద పెద్ద సంపన్న పనుల పైన ఎంతో కొంత కొన్ని దేశాల్లో ఆ సిస్టమ్ ఉంది. ఎంతో కొంత సంపద పన్ను కూడా విధిస్తే ఆ డబ్బులతో పేదవాడి డబ్బులే అవి, పేదవాడి డబ్బులు తిరిగి పేదవాడికి రావడానికి వీలుంటుంది అధ్యక్ష. అదే పద్ధతిలో ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు ఒక ఒప్పందం చేసుకుని వచ్చారు. దానికి సంబంధించి కూడా కొద్ది జాగ్రత్తగా, ఎందువల్లంటే అక్కడ దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగేటువంటి దానిలో 40,000 కోట్లు ఒప్పందం చేసుకున్నట్లుగా మనం పేపర్లో చదివాం, మీ అందరికి కూడా తెలిసిందే. కొద్దిగా ఆ అప్పులు తీసుకునే దగ్గర జాగ్రత్తగా లేకపోతే మన రాష్ట్రాన్ని మింగేస్తారు వాళ్ళు. సరే, పెట్టుబడులు అని దానికి చాలా కండిషన్లు. సారీ, నేను అప్పు అన్నాను, అప్పు కాదు, పెట్టుబడులే చాలా. పెట్టుబడులకు సంబంధించి వాళ్ళు చాలా విషమ కండిషన్లు పెడతా ఉంటారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే అంతిమంగా మా శ్రీధర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. నేను చెప్పిన ఆ సూచనని ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి ఏదో ఫండ్ చివరిలో అందే విధంగా మీరు ఈ సామాన్య అసంఘటిత రంగ కార్మికులు, పేదవాళ్ళు, ఇటువంటి వాళ్ళకు కూడా, అమాలీలు లేకపోతే ఇట్లా పేదవాళ్ళు, వాళ్ళకు కూడా వాళ్ళ 58 ఏళ్ళు 60 ఏళ్ళు నిండినాక ఎంతో కొంత వాటి చేతుల్లో పర్మనెంట్గా వచ్చే ఆదాయం, అది పెద్ద ఇబ్బంది కూడా కాదు. మనం ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడుకోవచ్చు, ప్రావిడెంట్ ఫండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రభుత్వం కొంత షేరు, అతను కొంత షేరు, లేకపోతే ఉపాధి కల్పించేటువంటి వాళ్ళ షేరు, ఈ 3 షేర్లు కలిపితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ, ఈ ఇందాక అక్బర్ గారు చెప్పినట్లుగా జీవో 310 ఆంధ్ర తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఇటు మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతున్నారు, అక్కడ వాళ్ళు ఇక్కడ ఉండి ఇబ్బంది పడుతున్నారు. ఇది గౌరవ మంత్రి గారు దీన్ని గమనంలో తీసుకోవాలని కోరుతున్నాను. ఎందుకనంటే చాలా కాలం నుంచి